పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషాద ఘటనను నిరసిస్తూ మల్కాజ్గిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు యుఐసి జేఏసీ అధ్యక్షులు బెజవాడ రవికుమార్, తెలంగాణ క్రిస్టియన్ లీడర్స్ రేవ్ బి స్మారన్, WCC దర్శన్, దండు రమేష్, డాక్టర్ సిరిదండు రమేష్, పాస్టర్లు డానియల్ రాజ్, నరేష్, ఇస్రాయిల్, నవీన్ కుమార్, బ్రదర్ కిరణ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణమైన వాస్తవాలను బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నీకు పర్మిషన్ ఉందా? నీకు ఎవరు రమ్మన్నాడు? నీ మతం ఏంటి? నీ అయ్యకు ఎవరు పుట్టాడు, నువ్వెవరు పుట్టారు అని చెప్పేసి నానా రకమైన బూతు మాటలు మాట్లాడుతూ మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము భారతీయులం, మాకు కూడా భద్రత కావాలి, మాకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు కూడా ఉన్నాయి. కానీ సరైన న్యాయం మాకు జరగాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మొన్న దినంన న్యాయవాది ఇజ్రాయిల్ గారిని మర్డర్ చేశారు హైదరాబాద్లోని. అలాగే రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు లేడమెట్ ప్రాంతంలో వారు ఉంటారు. ఎంతోమంది అనాథలను చేరదీసి తన కన్నబిడ్డలుగా పెంచుకుంటున్నాడు. అలాగే తనకు సొంతగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అప్పులో చదువుకున్న ఒకే యూనిఫామ్ ఉంది. తర్వాత వారు పనులకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మతం అని ముసుగు వేసుకొని మతోన్మాదులు మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. మతోన్మాదుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థించే మమ్ములను, ప్రేమించే మమ్ములను, చేరదీసే మమ్ములను అకారణంగా హతమారుస్తూ ఉన్నారు. కాబట్టి ఖండిస్తున్నాం. సానుభూతిని ఏ మత శాఖ భేదం లేకుండా క్రైస్తవుల పైన, పాస్టర్ల పైన జరుగుతున్న దాడులకు నిరసనగా మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము. యావత్ భారతదేశానికి మేము తెలియజేయడం ఏమంటే మేమందరం భారతీయులం. రెండవది, భారతదేశాన్ని ప్రేమించేవారము, భారతదేశము క్షేమము కోరేవారము, దాని కొరకు నిరంతరము అహర్నిశలు పాటుపడుతున్నవారు. కాబట్టి మరి క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, పాస్టర్ల పైన, సేవకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, చర్చిల పైన మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాజ్యాంగం మాకు సమాన హక్కులు కలిగించింది. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే కలిగించింది. కానీ ఈరోజు మతోన్మాదులు మా మీద గురిపెట్టి, ఇందులో ఎక్కువ శాతం మేమందరం కూడా అణగారిన వర్గాలము, అట్టడుగు నుంచి అణిచివేయబడిన ఆ నిమ్న జాతికి చెందిన మేమందరము ఈరోజు మేము ఈ బైబిల్ పట్టుకొని దేవుని ప్రేమను తెలియజెప్పినప్పుడు ఈ అణగారిన వర్గాలను, అణిచివేయబడుతున్న వర్గాలపైన దాడి చేస్తూ ఉన్నారు. అకారణంగా పాస్టర్లను చంపుతూ ఉన్నారు. స్పందించి సిబిఐకి అప్పగించి విచారణ జరిగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్నటి రోజున హైదరాబాద్లో అడ్వకేట్ గారిపై మర్డర్ జరిగింది. దాని విషయంలో కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, ఎన్నో మాకు అనుమానాలు. ఒక అడ్వకేట్ కాబట్టి ఆయన విషయంలో కూడా మీరు కేసు దర్యాప్తు చేయాలి, అలాగే ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలియజేసేది, ఆఖరిగా తెలియజేసేది ఏంటంటే మేమందరము మీకోసం ప్రార్థించే వాళ్ళం, దేశానికి ఉపయోగపడే వాళ్ళం. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని టార్గెట్ చేయకుండా మమ్మల్ని ప్రేమించే ప్రయత్నం చేయండి. అందరం కలిసి భారతదేశ క్షేమం కోసం పనిచేద్దాం. ఏ మతానికి కానీ, ఏ వ్యక్తి కానీ వ్యతిరేకం కాదు, ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు. అన్ని దేశాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, అందరు కలిసి ఉండాలి. మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలనేదే మా తపన, మా ఆశ. అయితే ఇదంతా ఒక కోణం అయితే, దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఈ మతం అనే మాన్నకాండ చేసి ఎవరైతే మా నాయకులు ఉన్నారో, మా వక్తలు ఉన్నారో వారిపై టార్గెట్ చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మన ప్రవీణ్ అన్న విషయానికి వస్తే ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయని తెలిసింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పారు మాకు, బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయన్న, మరి మీరు జాగ్రత్తగా ఉండండి అన్న, ఒక్కరు తిరగకండి అని కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఆ అన్న మామూలు వ్యక్తి కాదు, చాలా మందికి ఆదరణగా, ముసలోళ్ళకి కానీ పేదలకు కానీ సహాయం చేసే వ్యక్తి. అక్కడ కూడా హోము నడిపిస్తూ ఉన్నాడు.
అయితే ఆ కోణంలో సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.